అందరికీ నమస్కారం. మన మంత్రి ఎక్స్ విడుదల రజనీ గారి మీద ఒక పోలీసు వారు అని చెప్పుకోవాలన్నా కూడా ఒక బాధ ఉంది. మహిళలను కాపాడాలి, ఏ ఎవిడెన్స్ లేకుండా ఆమె ఏదో ఒక మన బాగలేని వాళ్ళకు విచారించడానికి వెళ్ళి దారిలో వస్తుంటే ఎక్కేటప్పుడు కారులో దౌర్జన్యంగా పిఏ మీద దౌర్జన్యం చేయడం, ఒక మహిళ ఒక మినిస్టర్గా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, తోటి బీసీ మహిళను అభ్యంతరంగా లాగడము, పక్కకు దొబ్బవండి అంత ఇదిగా చేసినారంటే ఈ 3 సింహాలు ఒక తలపైన ఒక టోపీని పెట్టుకుంటే 3 సింహాలకు ఒక మహిళకు విలువిచ్చే ఈ 3 సింహాలు ఈరోజు రెడ్ బుక్ రాజ్యం అని ఒక రాసుకున్నారు. ఈ బుక్లో ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు రాసిచ్చిన ఇది. ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ ఎప్పుడు ఉండదు. త్వరలోనే మేము గ్రీన్ బుక్ చూపిస్తాము. మహిళలు అంటే ఏంది, మహిళలకు జగనన్న ఎంత ప్రాధాన్యత ఇస్తాడో విడుదల రజనీ గారికి మనస్ఫూర్తిగా మా మహిళల తరఫున ఆమె బాగుండాలా, ప్రజల కార్యకర్తలకు ఎప్పుడు ముందుండి నడిపిస్తుంది. ఇట్లాంటి మహిళకు అన్యాయం జరుగుతుందంటే రేపు మాకు కూడా, మేము ఇంకా చిన్న ప్రాణాలు, ఒక మంత్రిగా ఉండే ఆమెకే అలా చేసినారంటే మాటటోళ్ళు బయటికి తిరగకూడదు. కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ మీద పగబట్టినారు. ఇది ఇలాంటివన్నీ కప్పిపుచ్చాలంటే ఆయన చేసేటి నవరత్నాలు అన్నీ చెప్పి సూపర్ 6లు, హామీ 6లు చెప్పినాడు. బస్సు ఎగ్గొట్టినాడు, అమ్మఒడి ఎగ్గొట్టినాడు, ప్రతి ఒక్కటి ఎగ్గొట్టినాడు, సిలిండర్లు ఎగ్గొట్టినాడు. ప్రతి ఒక్కటి కప్పుపుచ్చుకోవాలని చెప్పి, ఎన్ని స్కాములు మాపు కావాలని చెప్పి ఈ మాదిరి చేస్తానట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, మీరు ఒక కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి తెలియజేస్తున్నాను. పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంటే మోడీ గారికి మార్కులు పడుతున్నాయి. చంద్రబాబు గారు మాట్లాడి కార్యకర్తల మహిళల మీద, విడుదల రజనీ అటాటోల మీద పాకిస్తాన్ యుద్ధం ఏడు జరుపుతున్నాడు. దయ ఉంచి చంద్రబాబు గారు, ఈ పాకిస్తాన్ యుద్ధం మహిళలు కాదు, మనమంతా ఒకటి కావాలా, పాకిస్తాన్ తరుముకోవాలా. కానీ మీరు చేసి ఈ పాకిస్తాన్ యుద్ధం మా మీద కాదండి, పాకిస్తాన్ చూపిండి, వైఎస్ఆర్పీ మీద కాదని కోరుకుంటూ, మరీ చంద్రబాబు గారు మీరు చేసే మహిళల మీద దారుణం ప్రజలు తిరగబడతారు. త్వరలోనే మీకు తెలుస్తుంది. మా మహిళలు కూడా ధర్నాలకైనా, దేనికైనా, జైలుకైనా, రైలుకైనా సిద్ధం. మేమైతే ఎప్పుడు కూడా వెనకాడము. మా విడుదల రజనీ గారికి మంచి జరగాలి. వాళ్ళ పిఏకి ఏ ఎవిడెన్స్ లేకుండా ఆపడం మీకు రైట్స్ లేవు. మీరు ఎప్పుడు కూడా మోసాలు, మొన్న అటనే ఎన్నెన్నో కేసులు, తప్పుడు కేసులు పెడతారు. దయవుంచి పెట్టకండి. మళ్ళా కూటమి ప్రభుత్వం ఇటునే ఉంటుందని మీరు అనుకోవద్దు. ఏ రోజుకు ఏ మార్పు వస్తుందో రోజుకు ప్రజలలో జగనన్నకు జై కొట్టి భారీ జనాలు స్వాగతాలు పలుకుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినామా, ఈవీఎంలు పాల్ట అర్థం కాక ప్రజలలో బుద్ధి కొట్టుకుంటున్నారు తలలు. కాబట్టి దయవుంచి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా తెలుసుకోండి, మీ కూటానికి ప్రజలకు న్యాయం చేయండి. మీరు చెప్పిన సూపర్ 6లు ఒక్కటి కూడా న్యాయం చేయకుండా దొంగ కేసులు, ఫేక్ కేసులు మానుకోండి. ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ అందరికీ వందనాలు.